హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీరు తమ్ములైనా చూసినట్టు జస్ట్ 68 lakhs 68 లక్షలకు మరి G+1 హౌస్ తీసుకొచ్చాను. చాలా ఎక్సలెంట్గా అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. దీనికి వచ్చేసి మరి కింద వచ్చేసి 1 BHKతో పాటు ఒక సింగిల్ రూమ్ కూడా ప్లాన్ చేశారు. అలాగే మనకు వచ్చేసి 2 houses అయితే అవైలబుల్లో ఉన్నాయి. 2 houses ఉన్నాయి. కింద వచ్చేసి మరి 2 BHK ఒకటి ప్లాన్ చేశారు. దీనికి వచ్చేసి సింగిల్ రూము అలాగే సింగిల్ బెడ్రూమ్ అయితే దీనికి ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. మరి పార్కింగ్ అయితే చాలా స్పేసెస్ ఇచ్చారు, ఎందుకంటే G+1 కాబట్టి. ఒకవేళ కింద మీరు రెంట్కి ఇచ్చుకున్న పైన ఉండడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి కింద కూడా మీకు పార్కింగ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మరి సింగిల్ రూమ్ అయితే ఇచ్చారు. దీనికి సింగిల్ రూమ్తో పాటు పక్కన అయితే మనకైతే ఒకటి సింగిల్ బెడ్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. డైమెన్షన్ చూసుకుంటూ కూడా చాలా ఎక్సలెంట్. ఇది వచ్చేసి డైమెన్షన్ వచ్చేసి మనకు 22.5 22.5 × 40 మనకు 100 స్క్వేర్ యార్డు. అది కూడా చాలామంది మన కస్టమర్లు ఈస్ట్ ఫేసింగ్ అడిగారు కాబట్టి మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మరి సింగిల్ రూమ్ అయితే ఒకటి దీనికి ప్రొవైడ్ చేశారు రెంట్ పర్పస్ చేయడానికి. దీనికి పక్కనే సింగిల్ బెడ్రూమ్ అయితే ప్లానింగ్ అయితే చేశారు. నియర్ బైలో చూసుకుంటే మనకు డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఏరియాలో మీకు రెంట్ వచ్చే అవకాశం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు సింగిల్ బెడ్రూమ్కు ఒక 6,000 నుంచి 7,000 దాకా కూడా వచ్చే అవకాశం అయితే ఈ ఏరియాలో అయితే ఉండదని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి చూసుకోవచ్చు మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇదైతే మీకు రెంట్కి ఇచ్చుకోవడానికి అయితే సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఓపెన్ కిచెన్, అలాగే పక్కన పూజ గది కూడా వాస్తు ప్రకారం కూడా ప్రొవైడ్ చేశారు. మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మనకు ఆగ్నేయంలో అయితే కిచెను అలాగే దాని పక్కన మరి పూజ గది ప్రొవైడ్ చేశారు. మీరు ఫ్యూచర్లో దీనికి కబోర్డ్ వర్క్ కానీ మరి అలాగే ఫర్నిచర్ వర్క్ కూడా చేసుకుంటే హౌస్కి వచ్చేసి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు ఇది వచ్చేసి మరి సింగిల్ బెడ్రూమ్కు చాలా స్పేసెస్గా ఉంది. ఇందులో మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ సరౌండింగ్ కూడా తిరగడానికి కూడా చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి మరి అటాచ్డ్గా అయితే దీనికి వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. కింద చూసుకోవచ్చు మరి బిల్డరు చాలా రోజుల నుంచి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా వర్క్ అయితే చాలా నీట్గా అయితే ఈ హౌస్కి అయితే ఫినిషింగ్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ విషయంలో మనకు వైట్ టైల్స్, అవి కూడా మంచి కాస్ట్లీతో కూడుకున్న టైల్స్ అయితే దీనికైతే ఓనర్స్ అయితే మరి బిల్డర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కింద వచ్చేసి సింగిల్ రూము అలాగే సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చేసి 2 houses అయితే అవైలబుల్లో ఉన్నాయి. 2 houses కూడా 100 స్క్వేర్ అయితే ఉన్నాయి. పక్కన హౌస్ వచ్చేసి కింద ఓన్లీ మనకు కింద డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి అలాగే పైన కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. దీనికి వచ్చేసి కింద సింగిల్ రూము సింగిల్ బెడ్రూమ్, పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంది. మరి పైన కూడా ఎలా ఉంది అనేది కూడా ఒకసారి వీడియో పైకి వెళ్ళైతే వీడియో అయితే చూసి. ఇది వచ్చేసి మరి ఫస్ట్ ఫ్లోర్ వీడియో అయితే ఇదైతే. కింద మనకు 2 వాష్రూమ్స్, ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఒక సింగిల్ రూమ్ అయితే ఇచ్చారు. పైన వచ్చేసి మరి డబుల్ బెడ్రూమ్ అయితే ప్లాన్ చేశారు. మనకు డైమెన్షన్ ఏ ప్లాట్కైనా మరి ఇల్లుకైనా డైమెన్షన్ బాగుండడం వల్ల ఏంటంటే మనకు బెడ్రూమ్ సైజెస్ కానీ అలాగే హాలు కానీ మరి వాష్రూమ్స్ కానీ కిచెన్ కానీ చాలా బాగా సెట్ అవుతుంది. మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి నార్త్ సైడ్ మనకు 1 నుంచి 1.5 ఫీటు గల్లీ కూడా దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. మరి హాల్లో చూసుకోవచ్చు, హాల్ వచ్చేసి చాలా స్పేస్గా మరి 4 మూలలో స్క్వేర్లు ఇవ్వడం వల్ల టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకుంటే కూడా మీకు టీవీ యూనిట్ చూడడానికి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు డైనింగ్ సెక్షన్ లాగా కూడా వాడుకోవడానికి అయితే డైనింగ్ సెక్షన్ ఇచ్చారు. మరి ఓపెన్ కిచెన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి మరి ఓపెన్ కిచెన్ దీనికి ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ పక్కనే పూజ గది కూడా దీనికి ప్రొవైడ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరి 100 స్క్వేర్ యార్డు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ప్రైస్ వచ్చేసి మరి 68 lakhs అంటే చాలా తక్కువ ప్రైస్, మరి రీజనబుల్ ప్రైస్ కూడా చెప్పుకోవచ్చు. మరి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఆల్మోస్ట్ మనకు కింద పార్కింగ్ ఉంది కాబట్టి పైనకు వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ లాగా అయితే సైజెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా స్పేసెస్గా ఉంది. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు పైన స్టోరేజ్ రూమ్ లాగా పెట్టుకోవడానికి అయితే స్టోరేజ్ రూమ్లో కూడా పైన ఎక్స్ట్రా మెటీరియల్ సామాన్ కూడా ఉంటే కూడా పైన పెట్టుకోవడానికి కూడా దీనికి ప్లాన్ చేశారు. సో అలాగే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఆపోజిట్లో కామన్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది చూసుకోవచ్చు మరి మాస్టర్ బెడ్రూమ్లో చాలా స్పేసెస్గా సైజ్ కూడా చూసుకోవచ్చు. ఒక కింగ్ సైజ్ బెడ్ ఇందులో వేసుకున్నా కూడా మీకు చాలా ప్లేస్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో అన్ని హౌసెస్కు మరి అటాచ్డ్ వాష్రూమ్ ఉండాలి కాబట్టి దీనికి వచ్చేసి మరి అటాచ్డ్ అయితే దీనికి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. సో మరి ప్రాపర్టీ లొకేషన్ మరొకసారి మనం రిపీట్ చేసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీగా ప్రాపర్టీ వచ్చేసి మనకు కుర్మలగూడ విలేజ్లో వచ్చింది. ఈ కుర్మలగూడ విలేజ్ అనేది
నాదర్గూల్ నుంచి చూసుకుంటే ఏదైతే బడంగపేట మున్సిపాలిటీ నాదర్గూల్ ఏదైతే ఉన్నదో నాదర్గూల్ నుంచి చూసుకుంటే మనకు 2 నుంచి 2.5 కిలోమీటర్ అవుతుంది. అలాగే మరి మల్లాపూరు, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అలాగే మనకు పక్కన చూసుకుంటే బాలాపూరు, మనకు పాడిషేరిపు నుంచి చూసే వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ చాలా బాగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి డైమెన్షన్ వచ్చేసి 22.5 40 మనకు 100 స్క్వేర్ యార్డ్ మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. మనకు 68 lakhs ప్రైస్ కోడ్ చేస్తుంది. మరి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేషన్లో కానీ ఉన్న ప్రాపర్టీ కానీ ఓపెన్ ప్లాట్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం పైన స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే జెన్యూన్గా మీరు ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు మన ఆఫీస్ని అయితే విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మరి మరో ప్రాపర్టీ, మంచి ప్రాపర్టీ, మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్ దొరికేంత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరో ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.